ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూలై 24న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 గ్రాస్ కలెక్ట్ చేసింది. 70 కోట్లు వచ్చాయి. అంటే అందులో బుధవారం రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి, స్పెషల్ ప్రైసెస్ 600 టికెట్లు పెట్టారు. సో 70 కోట్లు వస్తే రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వర్షాల వల్ల ప్లస్ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల 10 కోట్లు వస్తే శనివారంకి వచ్చేసరికి కొద్దిగా పెరిగాయి, వర్షాలు తగ్గాయి కాబట్టి 12 కోట్లు వచ్చింది శనివారం. ఇక నిన్న ఆదివారం 4వ రోజు వర్షాలు లేవు, కానీ ఈ మహావతార్ నరసింహ సినిమా బాగా పుంజుకుంది. సో అందువల్ల కొద్దిగా తగ్గాయి, 13 కోట్లు మాత్రమే వచ్చింది ఆదివారం. బట్ పర్లేదు, అలా టోటల్గా 4 రోజుల్లో ఈ సినిమా వీరమల్లు సినిమా 105 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 105 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 65 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 125 కోట్లకు కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో 65 కోట్లు వెనక్కి వచ్చేసి 4 రోజులు, అంటే 50% పైనే వెనక్కి వచ్చేసింది. ఇంకా 60 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 60 కోట్ల షేర్ రావాలి అంటే మరో 120 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఈరోజు సోమవారం, ఈ రోజు నుంచి టికెట్ రేట్లు తగ్గించారు. అలాగే నిన్న ఆదివారం నుంచి సెకండ్ హాఫ్లో ఏవైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో గ్రాఫిక్స్ బాగాలేవనేసి ఆ సీన్లన్నీ తీసేశారని చెప్పారు. ప్లస్ క్లైమాక్స్ కూడా కొద్దిగా మార్చారు అని విన్నాను. మరి ఎలా ఉందో తెలీదు. ఎడిటెడ్ వర్షన్ సెకండ్ హాఫ్ మళ్ళీ చూసే ధైర్యం అయితే లేదు. ఓటీటీలో వస్తే చూస్తాను అది సెకండ్ హాఫ్ని ఏం మార్పులు చేశారనేసి. ఇక ఈ సినిమాకి ఇంకో దెబ్బ, ఈరోజు సోమవారం వర్కింగ్ డే మెయిన్ చూసుకుంటే బుక్ మై షోలో చూస్తే గంటకు 1000 టికెట్లు తగ్గడం కూడా కష్టంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ మహావతార్ నరసింహ సినిమా యానిమేషన్ సినిమాకు గంటకు 10,000 టికెట్లు ఈజీగా తెగుతున్నాయి. అంటే ఇక ఈ రోజు నుంచి మహావతార్ నరసింహ సినిమాకు జనాలు చూస్తున్నారు, వీరమల్లుని పక్కన పెట్టేస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి. ఇంకా సినిమా అయితే కమర్షియల్గా ఫ్లాప్, డిజాస్టర్, 60 కోట్ల నష్టము ప్రస్తుతానికి. ఇంకా 60 కోట్ల నష్టాన్ని ఎంతగా తగ్గించుకుంటారో చూడాలి. నాకు తెలిసి ఒక 5 నుంచి 10 కోట్లు రావచ్చేమో, అది కూడా కష్టమే. సో 50 కోట్లు అయితే క్లియర్గా నష్టము. సో సినిమా కమర్షియల్గా డిజాస్టరే. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం మొదటి పాన్ ఇండియా సినిమా, మొదటి జానపద సినిమా, మొదటి హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 105 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 65 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 125 కోట్లకు అమ్మారు. 65 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 60 కోట్లు రావాలి అంటే 120 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఓకే, బాయ్.